బంగ్లాదేశ్ లో హిందువులపై ఊచకోత చూస్తూనే ఉన్నాం చాలా రోజుల నుంచి. ఛానల్స్ లో వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటండి? ఏమనిపిస్తుంది చూస్తుంటే? చాలా బాధ అనిపిస్తుంది. అంటే సమానత్వం పేరుతో ఇక్కడ మనం చాలా రకాలుగా సెక్యులరిజం అది ఇది అని చెప్పుకుంటూ తిరుగుతున్నాము. కానీ ఎక్కడైతే ముస్లింల ఆధిక్యత ఉందో అక్కడ హిందువులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మేము అంటే చాలా వరకు న్యూస్ కానీ పాకిస్తాన్లో కానీ ప్రతి ముస్లిం చెడ్డవాడని నేను అనట్లేదు. అలాగని దాని మీద ఎక్కువగా హిందువులకు ఎక్కువ దాడికి గురవుతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది. రోజు రోజుకి ఒక రకంగా ఎక్కడో మా బ్రదర్స్ ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఇలా చాలా అరాచకత్వానికి లోన్ అవుతున్నారు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట చాలా బాధ అనిపిస్తుంది. కానీ మన ప్రభుత్వం మాత్రం అందరికీ సమానత్వాన్ని ఇస్తుంది కదండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని అవును అవును ప్రజల్లో ఉంది, కానీ ప్రభుత్వం ఎప్పుడు అలా వేరుపరచలేదు. ప్రభుత్వం ఎప్పుడు వేరియేషన్ చూపించలేదు. మనుషుల్లో కావాలంటే క్రియేట్ చేస్తారు, కానీ కొన్ని ఆపోజిషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క ఇది కోసం వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, కానీ ప్రభుత్వం అయితే అలా చేయలేదు. మోడీ ప్రభుత్వం నేను చూడగా మోడీ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు సమానత్వంగానే రూలింగ్ చేయడం అది చేస్తా ఉంది మాకు తెలిసిన ఇది వరకు.